హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది, అదేవిధంగా మనకి షోల్డర్స్ అనేది జారకుండా ఉంటాయి. ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ లైనింగ్ వచ్చేసి మనము 1 మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసేసుకొని కింది వైపున ఫస్ట్ వచ్చేసి క్రాస్ అయితే తీయాలండి. దీనికి వచ్చేసి క్రాస్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక పావించి అయితే నేను ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను అనమాట. అంటే కింది వైపు మనము నడుము పట్టి వేయాలి కదా, దానికోసం అయితే ఈ విధంగా మార్క్ చేసేసి నడుము వెడల్పు అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పొడవు మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పొడవు అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనము పై వైపున ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసి మనము క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలి. కింది వైపున కూడా మరొక లైన్ అయితే డ్రాయింగ్ వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సైడ్స్న ఎంత వెడల్పు ఉందో అంత మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే మనము టక్సుల కోసం అండి. ఆ తర్వాత మనము ఎంత ఖర్చు కావాలంటే అంత మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నెక్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా షోల్డర్ వెడల్పు, చంక డౌన్ మొత్తము కూడా మార్కింగ్ వేసేసుకొని ఈ బ్లౌజ్ని అయితే పక్కకి తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ సైడ్ అదేవిధంగా చంక వైపు లైన్స్ అయితే ఈ విధంగా డ్రా చేయాలండి. అదేవిధంగా చంక వైపు క్రాస్ లైన్ కూడా డ్రాయింగ్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా నెక్ షేప్ కూడా గీసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా గీసిన తర్వాత పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది లోపల వైపుకి ఈ విధంగా జరుపుకోవాలండి. నెక్ అనేది కుట్టిన తర్వాత వచ్చేసి మనకి అది మార్కింగ్ అనమాట. అందుకోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి జరుపుకుంటే కుట్టిన తర్వాత మనకి ఆ మార్కింగ్ వరకు నెక్ అనేది వస్తుందండి. కింది వైపున మనం ఈ మిడిల్లో వచ్చేసి బ్యాక్ టక్స్లు వేసుకుంటాం కదా, ఈ ప్లేస్లో అయితే మనం బ్యాక్ టక్స్లు అనేది వేసేసుకుంటామండి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనము ఈజీగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవడమే అనమాట. నెక్స్ట్ మనము నెక్ సైడ్ కూడా కటింగ్ అయితే చేసేయాలండి. ఈ విధంగా నెక్ వైపు కూడా నీట్గా అయితే మనము కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. కింది వైపున బ్లౌజ్ అనేది మనకి సైడ్ అనేది పొడవు రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసము ఈ విధంగా క్రాస్గా అయితే బ్యాక్ పార్ట్ని పై వైపుకి కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి వెళ్ళేటట్లుగా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనము ఈ విధంగా టక్స్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ యొక్క మార్కింగ్స్ దగ్గర టక్స్లు పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ మనము నెక్ సైడ్ చూడండి, జస్ట్ ఈ విధంగా కొంచెము మనము కటింగ్ అనేది చేసేస్తే మనకి మెడ అనేది జారకుండా షోల్డర్ పాయింట్కి అంటిపెట్టినట్టుగా ఉంటుందండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. దీనికోసము క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్గా ఉన్న సైడ్ వచ్చేసి మన వైపుకు ఉండాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని చివరి వైపున క్రాస్ అనేది తీసేస్తున్నాను. ఈ విధంగా క్రాస్ ఉన్న వరకు మనం నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. కింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ యొక్క బ్లౌజ్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది పొడవు పెట్టమన్నారనమాట. దానికోసం కింది వైపున ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత పొడవు అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కూడా మనము ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ క్రాస్ లైన్ అయితే డ్రా చేయాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని యూజ్ చేసి అయితే లూజ్ మార్కింగ్ అయితే వేస్తున్నానండి. కింది వైపు 1 ఇంచ్ వదిలేసుకొని చంక దగ్గర లూజ్ ఎంత ఉందో మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసి అయితే నేను హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను అండి. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు అనేది మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము హ్యాండ్ పార్ట్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకోవాలండి. అదేవిధంగా మనము చంక దగ్గర లూజ్ ఇచ్చాం కదా, అంటే చంక దగ్గర లూజ్ అనేది డ్రాయింగ్ వేసాం కదండి, ఆ ప్లేస్లో ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలండి. ఈ విధంగా మనము ఒక 1/2 ఇంచ్ అనేది లోతు అయితే తీయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ మిగిలిన క్లాత్లో మనము
బ్యాక్ పార్ట్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అయితే బ్యాక్ పార్ట్ని మనం ఇక్కడ ఈ విధంగా పరుచుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్కి పై వైపుకి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఈ యొక్క బ్యాక్ పార్ట్ని మనము పరిచేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్ డ్రాయింగ్ అయితే వేసేయాలన్నమాట. చుట్టూతా కూడా మనము బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఈ విధంగా వేసుకొని ఫస్ట్ వచ్చేసి మనము నెక్ సైడ్ అనేది నెక్ మార్కింగ్ అనేది వేయాలన్నమాట. దీన్ని వచ్చేసి హుక్ పట్టీ సైడ్ అయితే మనము ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. అదేవిధంగా హుక్ పట్టీ సైడ్ మనకి పట్టీ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ డాట్ యొక్క పొడవు అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఫ్రంట్ డాట్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ అయితే డ్రాయింగ్ అయితే వేసేసానండి. అదేవిధంగా కింది వైపున మనము డాట్స్ అనేది వేసుకోవడం కోసము ఆది జాకెట్ యొక్క డాట్ వెడల్పు అనేది ఎంత ఉందో దాని ప్రకారం అయితే డాట్ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అదేవిధంగా సైడ్ డాట్ కోసము కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా చంక వైపు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని మార్కింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని మనము ఇక్కడ మెయిన్ డాట్ యొక్క పొడవు అనేది ఒకసారి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ యొక్క పొడవును మార్క్ చేసుకొని మెయిన్ డాట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా సైడ్ డాట్ను వచ్చేసి మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే చంక వైపు కూడా ఫ్రంట్ సైడ్ కొంచెము లోత్ అనేది తీసుకొని చంక వైపు డాట్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా డాట్స్ మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది మనము పర్ఫెక్ట్గా కట్ చేసుకోకపోతే బ్లౌజ్ అనేది పాడవుతుందండి. బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తము కూడా ఫ్రంట్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మనం ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ కుదురుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్ యొక్క పొడవును అయితే చూసుకొని ఈ విధంగా నేను హ్యాండ్ పార్ట్ వరకు కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనము బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ యొక్క క్లాత్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ నెక్ విడ్త్ మీద కూడా మనకి వర్క్ వేసిన పీస్ యొక్క నెక్ వెడల్పు అయితే ఎక్కువగా ఉందండి. ఒక 1/2 ఇంచ్ వరకు అయితే వెడల్పు ఎక్కువగా ఉందన్నమాట. దీన్ని ఏ విధంగా సెట్ చేసి కుట్టుకోవాలి నేను స్టిచ్చింగ్ ప్రాసెస్లో అయితే చెప్తాను అనమాట. ఇంతేనండి, ఈజీగా మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఇంకొక వీడియోలో అయితే పెడతాను అనమాట. వీడియో అనేది లెందీ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.